మనకు ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినటువంటి మొత్తం టోటల్ 51 మనకు వచ్చిన అర్జీలు రెవెన్యూ రిలేటెడ్ వచ్చాయి సార్. సర్వే రిలేటెడ్ 44 అంటే ఫీల్డ్ అయితే సార్ ఫీల్డ్ ఇంకొకటి ఫీల్డ్కి వెళ్ళారు సార్. ఓకే మెజర్మెంట్ ఇంకా ఇంకో పని అంటే ఎవరో సపోర్ట్ కావాలా సార్ రెండు ఒప్పుకున్నాను సార్ ఫీల్డ్స్. 2 ఫీల్డ్స్ ఒప్పుకున్నాను సార్. అది ఒకటి ఈ ఆఫీస్ పై రన్ చేయించాను సార్. ఇంకొకటి రన్ చేయాలి సార్. ఒకటి జాయింట్ ఫీల్డ్ సాల్వ్ అయింది సార్. కట్టించాం సార్. స్ప్లిట్టింగ్ చేశాను సార్. తర్వాత అదే సార్ ఇంకా సిగ్నేచర్ అదే సార్. మేము అడిగినట్టు వాటి బౌండరీస్ సార్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది. సో దాని మీద మేము కొంచెం వర్కౌట్ చేస్తున్నాం ఎట్లా దాన్ని కంప్లీట్ చేయాలనేది. మీరు దాని మీద ఒప్పుకొని ఇమీడియట్గా ఒప్పుకున్నటువంటి వాటిని ఇమీడియట్గా మేము ఆల్రెడీ కట్టించేసాము. అది కూడా ప్రాసెస్లో ఉంది. సో అది కాకుండా అంటే లాస్ట్ టైం వచ్చినటువంటివి కాకుండా ఇప్పుడు ఏదైనా కొత్తగా వచ్చినటువంటి ఇష్యూస్ కానీ కొత్తగా వచ్చినటువంటి అంటే గతంలో జరిగినటువంటి రీసెంట్గా గ్రామ సభలో జరిగినటువంటి అర్జీలు మా దగ్గర ఉన్నాయి. వాటిని ప్రాసెస్ చేస్తున్నాం. అది కాకుండా ఏదైనా కొత్త ఇష్యూస్ కానీ కొత్త సమస్యలు ఇంకా కొత్త విధంగా ఉంటే కనుక మరి మా నోటీస్ తీసుకొస్తే కనుక వాటిని చేయడం జరుగుతుంది. సో ఈ మధ్యలో ఏదైనా మీరు సచివాలయంలో కూడా కాకుండా మీ సేవ ఉన్నాయన్నా కానీ తర్వాత ఈ గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మీరు రెడీగా ఉంటారు మా వాళ్ళు అప్లై చేస్తారు ఇక్కడ అంటే పాస్పోర్ట్ల కోసం ఏదైనా రెడీగా చేసుకునేటువంటి. సో కొత్తగా వచ్చేటువంటి సమస్యలు ఏదైనా కనుక వాటి మీద కూడా మనం మీరు ఇస్తే కనుక మా వాళ్ళు ఏదైనా ఆయన రెడీగా ఉన్నారు. అర్జీలు తీసుకొని అర్జీలతో పాటు మీ పరిస్థితి కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనం కోరుకుంటూ కొన్ని గతంలో వచ్చినటువంటి వాటిని కొంచెం పొలాలు దున్నిపోతున్నాం. పొలాలు దున్ని కొన్ని పెట్టాలి. సో ఈ మేము ఎదురు తీసుకొని తర్వాత పొలాలకు పోవాల్సినది ఉంటుంది. కాబట్టి ఈ ఏమైనా ఇష్యూస్ మీద ఏమైనా ఉంటుందా దయచేసి రావాలని చెప్పి కోరుతున్నాను. ఇంటి స్థలాలకు సంబంధించి ఉన్నాయా? ఉన్నా అంటే ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేసుకోవడం టైం ఇస్తుంది. దానికి ఏం కావాలంటే మీకు స్థలం ఉంటే కనుక మేము క్వశ్చన్ సర్టిఫికేట్ ఇస్తాం. క్వశ్చన్ సర్టిఫికేట్ ఇస్తే కనుక దాన్ని తీసుకుని వాళ్ళు మీకు జనరేట్ చేస్తారు. మీకు హౌస్ జనరేట్ చేస్తారు. అలాంటి ఏమైనా ఉంటే ఉంటాయి బహుశా ప్రతి గ్రామంలో కూడా విధంగా తీసుకుంటున్నారు. అట్లా ఉంటే కనుక మీరు ఇబ్బంది లేదు. మా విఆర్ఓకు తర్వాత సర్వే ఇస్తే కనుక వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. మనకు వస్తుందా అనేది బాబు అంటే మీరు డిమాండ్స్ అన్నీ వేసిస్తున్నారు. ఏం సర్వే చేస్తున్నారు? పొజిషన్ సర్టిఫికేట్లు లేవు అంటే అగ్రిమెంట్ ఉన్నా కూడా ఎక్కిస్తున్నారు కదా. మరి వాళ్ళ నేత తర్వాత మళ్ళీ తీసుకోవాలి. శాంక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్